మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఏం ఘోరం అని నాకు అర్థం కాలేదు. రాళ్లు వేశారు, కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, పారిపోయామని ప్రచారం చేశారు. పోలీసులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి దుష్ట శక్తులు కలిసి మా మీద ఇవాళ దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా చేస్తూ దుంపదేగా మా మీద 2 కేసులు పెట్టారు. మేము బాధితులం. మమ్మల్ని అక్కడ కార్లు పగలగొట్టారు, మా 2 కార్లు బయలుపోయినాయి. వాళ్ళ కారు ఏమైనా బయలుందా? ఒక కానిస్టేబుల్ కి రాయి తగిలి తల పగిలిపోయింది, హాస్పిటలైజ్ అయ్యాడు, కుట్లు వేశారు, సీరియస్ అయింది, ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. కేసు పెట్టారా? ఎవరి మీద పెట్టారు? మేము రాళ్ళు వేసామా? మేము వెళ్ళింది ఎవరివి? మా మీద ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. బాధితులే నిందితులట. నా మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా ఇంటి మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా మీద దాడి చేస్తారు, రాళ్లు వేస్తారు, మా మీద కేసులు పెడతారు. అక్కడెక్కడో మన దెందులూరులో ఆ శ్రీనివాస్ మీద దాడి చేస్తారు, ఎవరైనా చింతమనేని దాడి చేస్తాడు, శ్రీనివాస్ మీద కేసు పెడతారు. అంటే జరుగుతుంది ఏంటి? ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే తన్నులు తింటారో, ఎవరైతే కార్లు పట్టించుకుంటారో వాళ్ళు నిందితులు, వాళ్ళు నిర్దోషులు. ఏమిటిది? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు చెప్తేనో, లోకేష్ చెప్తేనో మీరు కేసులు కట్టేస్తుంటే ఏంటి అన్యాయం? నాకు అర్థం కాలేదు. కేసులకు భయపడతామా? లేదు, మీరు దౌర్జన్యం చేస్తే రైతులకి ఆదుకోకుండా ఉంటామా అని అడుగుతా ఉన్నా. తీసుకోండి, మీరు తప్పులేదు. మీరేదో కలగంటున్నారు, అమరావతి అంటున్నారు, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటున్నారు, 1,00,000 ఎకరాలు అంటున్నారు. రైతులు ఇస్తే తీసుకోండి, లేదు చట్ట ప్రకారం ఎక్విజేషన్ చేయండి. చట్ట ప్రకారం మేము ఎక్విజేషన్ చేయను, రౌడీతంగా ఎక్విజేషన్ చేస్తామంటే చేతులు కట్టి కూర్చోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కూడా మేము వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రంలో తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా 3 పంటలు పంటే భూమిని లాగేసుకోవాలనుకుంటున్నారు. వారి ఇష్టం ప్రకారం రాకుంటే మాకేం తప్పు లేదు. కానీ మేము ఎవరు? అందరం వెళ్ళాం. అప్పిరెడ్డి వెళ్ళాడు, నేను వెళ్ళాను, మండితో కరుణ్ వెళ్ళాడు, డైమండ్ బాబు వెళ్ళాం. మేమందరం ఒక కమిటీగా ఫామ్ అయ్యి వెళ్తే మా మీద దౌర్జన్యం చేసి మాలో రౌడీలు ఉన్నారట, మేమే రాళ్ళు వేసామంట, మేమే కోడిగుడ్లు వేసామంట. చూస్తున్నారుగా ప్రపంచం, మీరు చూశారుగా, మొత్తం లైవ్ లో వచ్చింది, మీడియా అంతా ఉంది. మా ఇంటి మీద జరిగింది కూడా అదే. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలే, వీళ్ళని కూడా అరెస్ట్ చేయరు. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. అరెస్టులకు భయపడతామని అడుగుతా ఉన్నా. ప్రపంచం చూడలేదా? ప్రపంచం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా? సామాన్య ప్రజానీకానికి తెలియదా? దిగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం చూడటం లేదా? ఈ అమరావతి వ్యవహారంలో ఒక పెద్ద దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మామూలు దోపిడీ కాదు. ఎంతండి? చదరపు అడుగుకి 20,000. 20,000 చదరపు అడుగులకి మీరు డబ్బులు ఇస్తున్నారంటే, లోన్ తీసుకొచ్చి 47,000 కోట్లు లోన్ తీసుకొచ్చి మీరు వాళ్ళకి ఇస్తున్నారంటే ఎంత కమిషన్ తీసుకుంటున్నారు? మెడ్రాస్ లాంటి, బాంబే లాంటి చోట కూడా 5-6 వేల కన్నా ఎక్కువ లేదే. మీరు 12,000 15,000 పెంచి పెడుతున్నారంటే దోపిడీ కదా? ఈ దోపిడీని ప్రశ్నిస్తే మా మీద కేసులు. రైతులు ఆక్రందన విని వెళుతుంటే మా మీద కేసులు, మా మీద దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు. ఇంత దారుణంగా బాధితుల్నే ముద్దాయిలు చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఉండవల్లి గాని, పెనుమాక్ గాని, ఎర్రబాలెం గాని, నిడమరు గాని, బేతపూడి గాని, కురగలు గాని, అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాల రైతులందరూ కూడా ఇవాళ కూడా మాట్లాడారు. అయ్యా, వాళ్ళందరూ వచ్చింది మా కోరిక మీదకి వచ్చారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు, మా పరిస్థితి చూడటానికి వచ్చారు. ఏంటిది? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, రైతులు ఆవేదనలో ఉన్నారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టారు. మేము రెచ్చగొట్టడం ఏంటి? సిగ్గుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. అడ్డగోలుగా మీరు వ్యవహారం చేసి మా మీద దౌర్జన్యాలు చేయటమే కాకుండా కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా డీజీపీ గారికి మనవి చేస్తున్నా, పోలీస్ వారికి మనవి చేస్తున్నా. అయ్యా, ఒక పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీస్
దెబ్బతిన్నాడు. అదృష్టవశాత్తు సేవ్ అయ్యాడు. చాలా పెద్ద గాయమైంది. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? మామే సరే బందోబస్తుకు వచ్చినటువంటి ఒక మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ మీద దాడి జరిగితే, ప్రాణాపాయ పరిస్థితి వస్తే ఎవరినైనా ఒక అరెస్ట్ చేశారండి? మమ్మల్ని దాడి చేస్తే అరెస్ట్ చేయకపోతే చేయకపోయారు. లోకేష్ ఏదో మీకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, మీ మనిషికి, మీ సెక్యూరిటీలో ఉన్నటువంటి మనిషికి, మమ్మల్ని కాపాడటం కోసం వచ్చినటువంటి మనిషికి దాడి జరిగి తలకాయ పగిలిపోతే ఎందుకు ఇంత నిర్లిప్తతగా ఉన్నారు? ఇది సమాజానికి మంచిదేనా? ఆ పోలీస్ కానిస్టేబుల్ని ఎవరైతే రాయి పెట్టి కొట్టారు క్లియర్ కనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు చూసారో మీరు టీవీలో చూడండి, సోషల్ మీడియాలో చూడండి. అతను నారా లోకేష్ పక్కన ఫోటో దిగాడు ఇంతకు ముందు. పోయి చూసి సింపుల్, పెద్దగా ఏం అవసరం లా. అలాంటి వ్యక్తి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇంకేముంటుంది? దిక్కేముంది ఈ సమాజంలో? నేను అడుగుతా ఉన్నాను. దిక్కే అదేమంటే మాయమడ రవిలు వచ్చారంట, మాయమడ సంఘ వ్యతిరేక శక్తులు వచ్చారంట. ఈనాడు రాస్తారు, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఈటీవీ చూపిస్తుంది, ఆంధ్రజ్యోతి చూపిస్తుంది, టీవీ5 చూపిస్తుంది. మా మీద కేసులు రిజిస్టర్ చేస్తారు. మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. అంటే మేము ఎస్సీని ఎస్టీని తిట్టాము. అక్కడికి తిట్టే అవకాశం ఉందా? ప్రపంచం అంతా చూస్తుంది కదా. అంటే చిన్న కేసు పెడితే రిమాండ్ ఎవరేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి, ఇంతకన్నా ఎక్కువ కేసు ఉంటే ఆ కేసు కూడా పెట్టి రిమాండ్కి పంపేద్దామని. రిమాండ్కి పంపితే భయపడతామని నేను అడుగుతున్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు రిమాండ్కి పంపితేను, జైలుకి పంపితేను భయపడి పారిపోయేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రంలో? అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. బాధితులే నిందితుల్ని చేస్తుంది, దోషుల్ని నిర్దోషులు చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మరోసారి చెప్తున్నా, అమరావతి ఒక అంతులేని కథ, పూర్తయ్యేది కాదది. ఆ అమరావతిలో దోపిడీ జరుగుతా ఉంది. మొన్నటిదాకా ఏటీఎం పోలవరం, ఇవాళ ట్రిపుల్ ఏటీఎం అమరావతి. డబ్బులు కొట్టేసుకోవటమే, మట్టి కాంట్రాక్ట్ ఇవ్వటమే, లేదా వంతెన కాంట్రాక్ట్ ఇవ్వటమే, కమిషన్ 20% 30% తీసుకోవటమే, డబ్బు చేసుకోవటమే, సంచులు కట్టుకెళ్ళటమే. దీనిలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి పలకరిస్తేను, ఆ అమరావతి వెళ్తేను మా బండారం బయటపడిపోద్ది, మా అవినీతి బయటపడిపోద్దని భయపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టి, రౌడీ మోకలను అడ్డం పెట్టి మా మీద రాళ్లు వేసేటటువంటి కార్యక్రమం చేసి మా మీదే కేసులు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు, ప్రపంచం చూస్తుంది, మనుషులు చూస్తున్నారు, పౌరులు చూస్తున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ ఒక్కసారిగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీ నిజ స్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు ఇవాళ ప్రజలు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేస్తే మేము భయపడి పారిపోవడానికి సిద్ధంగా లేవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని కేసులు మీరు పెట్టుకున్నా, ఎన్ని దాడులు మీరు చేసినా ప్రజల పక్షాన, మరి ముఖ్యంగా అమరావతిలో అన్యాయం అయిపోతున్న రైతుల పక్షాన పోరాడతాం. అమరావతిలో జరుగుతున్న అవినీతిని వెలికి తీసి ఎండగట్టి మీ నిజ స్వరూపాన్ని చూపిస్తాం రాష్ట్ర ప్రజానీకానికని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఉండవల్లికి సంబంధించి నేను జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశాలు.